విరసం 30వ మహాసభలు ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నాయి. మనతో పాటు కార్యవర్గ సభ్యురాలు వరలక్ష్మి ఉన్నారు. తనని అడిగి తెలుసుకుందాం ఈ సమాజానికి విరసం ఎట్లా ఉపయోగపడుతుంది, అది ఎందుకు వచ్చింది, ఈ సమాజంలోకి అది రావాల్సిన అవసరం ఎంతవరకు ఉంది, ఇట్లాంటి విషయాలు కనుక్కుందాం. నమస్తే అక్క. ఇన్ని రోజులుగా విరసం చాలా 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 మంది రచయితల్ని బయటకు తీసుకొచ్చింది, చాలా మంది వచ్చారు. ఇప్పుడు ఈ టైంలో ఎట్లుంది అంటే యువ రచయితలు ఉన్నారా? ఉన్నారు. విరసం ఎప్పుడు నూతన ఉత్తేజంతో ఉంటూనే ఉంటుంది. ఇప్పటికీ నిర్బంధాన్ని ఎదుర్కొంటూ ఒక తరం వాళ్ళ త్యాగాలు వీటి స్ఫూర్తితో కొత్త తరం కూడా ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. అసలు 1970లో ఏర్పడినప్పుడు విరసం మొదలైందే విద్యార్థుల కరపత్రంతో. విశాఖ విద్యార్థులు రచయితలందరూ సన్మానాలు చేసుకుంటూ ఉంటే, ఇంత సంక్షోభంలో ఉంది సమాజము, ఒక పక్క శ్రీకాకుళంలో విప్లవకారుల్ని కాల్చి చంపుతున్నారు, సుబ్బారావు పానిగ్రాహి లాంటి కవి రచయితని చంపేశారు, మీరేంటి ఇట్లా సన్మానాలు చేసుకుంటారు, మీకు బాధ్యత లేదా, రచయితలారా మీరు ఎటువైపు అని ఒక క్వశ్చన్ వేస్తే విద్యార్థులు, దానికి ప్రతిస్పందనగా శ్రీశ్రీతో పాటు ఒక 14 మంది అప్పటి ప్రముఖ రచయితలతో విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. ఆ స్ఫూర్తి ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. అందుకని విరసం సాహిత్యం, విరసం కళలు, విరసం స్టేజ్ మీద ప్లే చేసే నాటకాలు కానీ పాటలు కానీ ఇప్పటికీ కొత్త తరం చూస్తూ ఉన్నారు. విప్లవ రచయితల సంఘం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఒక సంవత్సరం లోపే ఒక 10 లక్షల వ్యూస్ రావడము, ఇట్లాంటి స్పందన, దానికి మళ్ళీ రెస్ట్రిక్షన్స్ రావడము, ఇదంతా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఒక చిన్న ఏదైనా రాస్తే యాంటీ నేషన్ అని ఇట్లా మాట్లాడుతున్నారు కదా, మీరున్నదే విప్లవాలు సృష్టించడం కోసం, వాటిని ముందుకు తీసుకెళ్లడం కోసం. మీకు ఎట్లాంటి ఎదురవుతాయి రెగ్యులర్ గా? పుస్తకాల నిషేధాలను ఎదుర్కొన్నాం ఇంతకు ముందు. తర్వాత 2 సార్లు సంస్థను కూడా నిషేధించారు. సరే, కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేస్తే నిషేధం నుంచి బయటపడ్డాం. ఇప్పటికీ విరసంలో కనీసం ఒక 10 మంది మీద అక్రమ కేసులు ఉన్నాయి. వరవరరావు గారు ఇప్పటికీ నిర్బంధంలో ఉన్నారు. ఆయనకి బెయిల్ వచ్చింది కానీ అనారోగ్య కారణాల వల్ల ఆయన బొంబాయి దాటకూడదని ఒక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్లో అక్కడే ఉంటున్నారు. ఆయన మనసంతా బహుశా ఇక్కడ ఉండి ఉంటుంది, ఇక్కడ మహాసభల్లో. కాబట్టి ఈ కేంద్ర ఇంటెలిజెన్స్ ఎన్ఐఏ వాళ్ళు కానీ, తర్వాత లోకల్గా ఉండే ఎస్ఐబి వాళ్ళు కానీ, వాళ్ళు ఎంక్వైరీ అని పిలవడము, కేసులు రిజిస్టర్ చేయడము, ఇట్లాంటివి నడుస్తూ ఉన్నాయి, కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇది విరసంకి మాత్రమే పరిమితమైంది కాదు. ఇందాక మీరు అన్నట్టుగా ఎవరు క్వశ్చన్ చేసినా, సోషల్ మీడియాలో రాసినా కూడా కేసులు పెట్టే పరిస్థితి ఉంది. 14 ఏళ్ల అశ్వమిత్ అనే అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన ఇన్సిడెంట్ కూడా మనం ఈ మధ్య చూసాం. అయితే దీని నుంచి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రభుత్వం ఎవరి మీద అయితే కేసులు పెడుతూ ఉందో, ఎవరికి భయపడుతూ ఉందో, అంటే ఏ భావజాలానికైతే భయపడుతూ ఉందో అది సరైన భావజాలం అన్నట్టు. ఎందుకు అనంటే, వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుండి మేము ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం అని అంటుంటారు కానీ నిజంగా ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు అని తెలుసుకొని ఆ ప్రజల వైపు నుంచి మాట్లాడే మాటలు ఇవన్నీ. వాస్తవాలు ప్రజలకి చేరితే, అంటే భావాలు ప్రజలకి చేరితే అవి విస్ఫోటనం అవుతాయి. మార్క్స్ చెప్పినట్టుగా ఈ భావాలు ప్రజలకి చేరనివ్వకుండా చేస్తూ ఉంటారు. ఈ భావాల్ని ప్రజలకి చేర్చడానికి ఇప్పుడు చాలా మాధ్యమాల్ని యువతరం కూడా ఉపయోగించుకుంటుంది. దండకారణ్య ప్రాంతంలో అంత నిర్బంధం మధ్య కూడా అక్కడి యువతరము యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నారు. ఏం జరుగుతుంది అని ఆదివాసీ యూత్, అంటే 16, 17, 18 సంవత్సరాల పిల్లలు రీల్స్ చేసి మరి చూపిస్తున్నారు. అంటే ఒకవైపు మనం యంగ్ జనరేషన్ ఇట్లా ఉంది, వాళ్ళు సోషల్ మీడియాలో కొట్టుకుపోతున్నారు, గంజాయి మత్తులో ఉంది, డ్రగ్స్ మత్తులో, మద్యం మత్తులో ఇట్లా ఉన్నారు, సమాజం ఏమీ పట్టడం లేదు అని మనం ఒకవైపు అనుకుంటూ ఉన్నాము. కానీ ఇంకొక వైపు చైతన్యవంతమైన యువత కూడా ఉంది. నిజానికి వాళ్ళకి ప్రభుత్వం భయపడుతూ ఉంది. అంటే అక్కడ నిజమైన సందేశం దాగి ఉంది. వాళ్ళు చెప్పేదే సమాజానికి కావాల్సింది అని అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రభుత్వాలు మారిన కొద్దీ వాళ్ళు చేసే పనులు కానీ, అక్రమాలు కానీ మారుతూ వస్తుంటాయి. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు విరసంలో? అప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి? నేను 2005లో విరసంలో సభ్యురాలుగా చేరాను. సరే, అప్పుడు నిజానికి 2005లో నేను విరసం సభ్యురాలు అయిన తర్వాత కొన్ని నెలలకే నిషేధం పెట్టారు విప్లవ రచయితల సంఘం మీద. ఒక 3 నెలల పాటు అన్ని బంద్, పత్రిక, తర్వాత ఈ ప్రెస్తో మాట్లాడడం, ఇవన్నీ. కొంతమందిని అరెస్ట్ చేశారు. సో ఇట్లా ఉంటుంది సంస్థలో ఉండటము అని అంటే, ఈ సంస్థ తరపున మాట్లాడడం అంటే మొదటి అడుగులోనే తెలిసిందనమాట. సరే, ఆ తర్వాత దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసి ఎటువైపు అంటే చాలా ఆర్గ్యుమెంట్స్ చేశారు కానీ దేన్ని ప్రూవ్ చేయలేకపోయారు. వీళ్ళకి మావోయిస్టులతో సంబంధాలు ఉంటాయి, వీళ్ళు సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు,
ఆ కుట్రలు చేశారు, ఈ కుట్రలు చేశారు, చాలా ఆరోపణలు. ఏ ఆరోపణ ప్రూవ్ కాలేదు. కాబట్టి 1970లో విరసం ఏ స్థితిలో ఏర్పడింది, ఎట్లాంటి రచనలు చేసింది, ఎంతమందిని ప్రభావితం చేసింది, శ్రీ కొడవటిగంటి కుటుంబరావు, రావి శాస్త్రి ఇట్లాంటి వాళ్ళ రచనలు స్కూల్ పిల్లల పుస్తకాలలో, కాలేజీ పిల్లల పుస్తకాలలో కూడా ఉన్నాయి. ఇట్లాంటి కాంట్రిబ్యూషన్ చేస్తున్న సంస్థని నిషేధించడం తగదని కోర్టు భావించి దాన్ని కొట్టేయడం. తర్వాత ఈ మధ్య కాలంలో కూడా ఒకసారి తెలంగాణ ప్రభుత్వంలో నిషేధాన్ని ఎదుర్కొన్నాం. అది కూడా బహుశా ఒక నెల 2 నెలల లోపు మళ్ళీ కోర్టు కొట్టేసింది దాన్ని. సో ఇది నడుస్తూ ఉంది. అంటే మనకి ప్రభుత్వాలు మారుతున్నట్టు అనిపిస్తాయి కానీ వాళ్ళ మౌలిక విధానాలు ఏం మారటం లేదు. బేసిక్గా ప్రభుత్వాలన్నీ కార్పొరేట్ పెట్టుబడికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా దానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటుంది. దానివల్ల ప్రజలు నష్టపోతారు అని చెప్పే వాళ్ళని కూడా అది అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటికీ ఆ స్థితి కొనసాగుతుంది. ఇప్పుడు ఇంకా తీవ్రమైంది. ఎందుకనంటే ఇప్పుడు కార్పొరేట్ పెట్టుబడి చాలా శక్తివంతమైపోయి మొత్తం భారతదేశంలో ఉండే వనరులన్నింటినీ కబ్జా చేయాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. అన్ని రాష్ట్రాలలోనూ అదానికి పెట్టుబడులు ఉన్నాయి. ఈ గడిచిన 10 ఏళ్లలో ఆయన పెట్టుబడులు ఎంతగా పెరిగాయో లెక్కలన్నీ సోషల్ మీడియాలో అందరూ మాట్లాడుకుంటున్న విషయమే. ఈ పెట్టుబడికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఎందుకంటే ఈ గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తున్నది వాళ్ళ డబ్బులతోటే, వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ తోటే ఈ పార్టీలు ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈరోజు పరిపాలన చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఒక ఎజెండా ఉంది. హిందూ రాష్ట్రాన్ని స్థాపించాలి, మొత్తం అంతా కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఇచ్చేయాలి అని. ఈ ఎజెండా సీరియస్గా ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి అప్పటికన్నా ఇప్పుడు ఇంకా సీరియస్ నిర్బంధాన్ని వాళ్ళు విధిస్తున్నారు. కాబట్టి విరసం లాంటి సంస్థలనే కాదు, ఎవరు మాట్లాడినా కూడా ఈరోజు కేసులు నమోదు చేసే పరిస్థితి. కొత్త చట్టాలను కూడా తీసుకొస్తున్నారు దానికోసం. అయితే ఇప్పుడున్న జెన్జీలకు చరిత్ర తెలియకుండా వాళ్ళు ఒక ప్రభుత్వం ఎటు నెట్టితే అటు పోవడం, ఒక ప్రభుత్వం ఇటు నెట్టితే ఇటు పోవడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడున్న జెన్జీలకు మీరేం చెప్తారు, ఏం సలహాలు ఇస్తారు? చదవండి. ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే, యువతరం చేయాల్సిన పని అంటే చదవడం. ఎంత వీలైతే అంత చదవాలి, ఎంత వీలైతే అంత జ్ఞానాన్ని సంపాదించాలి. నాలెడ్జ్ ఈజ్ పవర్, జ్ఞానమే అధికారము అని మన పెద్దవాళ్ళు అన్నారు. కాబట్టి మనల్ని అమాయకులుగా చేసి ఎన్ని ఆటలు సాగిస్తారో, మనము జ్ఞానవంతులమైతే ఈ ఆటలన్నీ సాగవు. అంబేద్కర్ ఏం చెప్పాడో, మీరు చదవండి, జ్ఞానాన్ని సంపాదించుకోండి, ఆత్మగౌరవాన్ని సంపాదించుకోండి అని. అట్టడుగున ఉన్న ప్రజల దగ్గర నుంచి ఇప్పటి జనరేషన్, ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళు కూడా అకాడమిక్స్కి మాత్రమే పరిమితం అయిపోకండి. సమాజాన్ని చదవండి, ప్రజల గురించి తెలుసుకోండి. జ్ఞానం అంతా క్లాస్ రూమ్లో లేదు, మన పాఠ్యపుస్తకాల్లో మాత్రమే లేదు. జ్ఞానం చాలా విస్తారమైనది. అది ఎంత సంపాదించగలిగితే మనం అంత ఎదుగుతాం, మనుషులుగా ఎదుగుతాము. మనుషులుగా మానవీయ సమాజాన్ని నెలకొల్పడానికి మన పాత్రని నిర్వర్తించగలిగే వాళ్ళం అవుతాం. ముందుగా అసలు సాహిత్యాన్ని చదివితే మనం ఏంటో మనకు తెలుస్తుంది. నీకు పరిచయం చేసే సాహిత్యం. సినిమాలు తప్పుడు విలువల్ని ప్రచారం చేస్తున్నాయి. ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు బహిరంగంగానే. అమ్మాయిల గురించి చాలా డెరోగేటరీ కామెంట్స్ చేయడం ఇదంతా నడుస్తూ ఉంది. కాబట్టి అసలైన అంటే సమాజం ఎట్లా ఉండాలి, అందరినీ గౌరవించే సమాజం ఎట్లా రావాలి, ఇది తెలుసుకోవాలి అని అంటే వీలైనన్ని పుస్తకాలు చదవాలి. మన పై తరగతి, మన ముందు తరాల వాళ్ళు రాసిన పుస్తకాలని చదవాలి. మార్క్స్ని చదవండి, అంబేద్కర్ని చదవండి, పెరియార్ని చదవండి. సమాజం కోసం కలలుగన్న, త్యాగాలు చేసిన వాళ్ళందరి జీవితాలని చదవండి. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది. ఈ మార్పు మనం బతికి ఉన్నందుకు, మనం చేస్తున్న పనికి మనము సాటిస్ఫై అయ్యే విధంగా ఈ మార్పు ఉంటుంది.